అవును. ఎస్. ఒక పర్సన్ కోసం ఒక పార్టీని పక్కన పెట్టలేము. రైట్. రైట్. ఎగ్జాక్ట్లీ. లేదా మన స్టాండర్డ్ పక్కన పెట్టలేము ఒక పర్సన్ కోసము. ఎవరైనా అంతే. ఏ పార్టీ అయినా అంతే కదా! పర్సన్ కోసం కాదు, అంతే కదండి. ప్రజల కోసం పనిచేస్తారు ఎవరైనా కూడా. డెఫినెట్లీ. యెస్. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సమస్యలో న్యాయం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఇరు పార్టీల అధ్యక్షులు మాట్లాడతారు. అవును. లేదు వైసీపీ వాళ్ళు జనసేన ముసుగులో వచ్చినా, టీడీపీ ముసుగులో వచ్చి అంతర్లీన విభేదాలు పెట్టినా ఇవాళ ఇవి తాత్కాలికంగా ఉంటాయేమో కానీ వాస్తవంగా మాత్రం ఇవి నిలబడవు. రైట్. రైట్ వినీల గారు. కామన్ ఓటర్స్ లక్ష్మీనాథ్ గారు మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, చాలా వ్యాలిడ్ పాయింట్ అది. ప్రజలు ఏమనుకుంటున్నారు అని. ఖచ్చితంగా ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు అంటే మనము బాధ్యతగా పనిచేయాలి. అవును. ఇవాళ ప్రజలు మనకి 164 సీట్లు గెలుపునిచ్చారు అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నిర్మాణం కోసం ఇచ్చారు. మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, అంటే మీ వాయిసే పార్టీ వాయిస్ కాబట్టి నేనైతే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ఎటువంటి పరిస్థితుల్లో కింది స్థాయి కార్యకర్తల్లో ఈ గందరగోళాన్ని పక్కన పెట్టి పాలనాపరంగా ముందుకెళ్ళడానికి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మీరు భావిస్తున్నారా? దానిలో అవకాశం ఉందంటారా? ఇక్కడి నుంచైనా దీనికి చర్మగీతం పాడతారా? అసలు పిఠాపురం అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చూసుకునే విధానంగా ఉండాలి, కానీ అక్కడున్న ప్రజల్లో ఈ యొక్క గందరగోళానికి ఫుల్ స్టాప్ పడద్దని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడిద్దని నేను అనుకుంటున్నానండి. సాధ్యమైనంత తొందరగానే పడింది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్ గా ఒక చిన్న మైనర్ సర్జరీ చేయించుకున్నారు. జనసేన స్టాండ్ ఏంటి అనేది సెకండ్ హెడ్ గా ఉన్నటువంటి నాగబాబు గారు తెలియజేశారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాన్ని మీరు బహిరంగంగా చేసి పార్టీ స్టాండ్స్ లేదా ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దని. ఖచ్చితంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకి ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు, ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇస్తూనే ఉన్నారు. దీని గురించి మరింతగా కూడా రెండు పార్టీల అధ్యక్షులు మాట్లాడి ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని వీళ్ళు చాలా పెద్దగా చేసేసి ఇప్పుడు చూపించుకోవడానికి వైసీపీ వాళ్ళకి ఏమీ లేదండి. ఏ ఎలిగేషన్ తీసుకొచ్చినా మీడియా ముఖంగా వాళ్ళు ఫాల్స్ అవుతున్నారు. పొలిటికల్ పర్ఫార్మెన్స్ కాదు, కొంతమంది వర్మ గారు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. నేను ఇందాక అడిగాను, వర్మ గారి మీద ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారు, ఎలా చూడాలి? వర్మ గారి మీద ప్రేమ కురిపిస్తున్నారు, అసలు వర్మ గారు వైసీపీలోకి జంప్ అవుతున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. వాస్తవం ఉందంటారా? సార్ ఇక్కడ వర్మ గారి మీద ప్రేమ చూపిస్తున్నారా అంటానికి అసలు ముందు వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ మినిస్టర్లకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అపాయింట్మెంట్స్ లేవు. వాళ్ళు అంటున్నారు ఒకరు, ఇంత మా వాడికి 11 సీట్లు అంటే ఎన్నాళ్ళు అయ్యింది పార్టీ ఏర్పడి? ఇన్నాళ్ళు వినీల్ గారు కాదు వినీల్ గారు, పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్ళు అయ్యింది. పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు అక్కడ తీసుకున్నారు, ఆయన ఒక 154 సీట్లు త్యాగం చేశారు, మీరు ఒక 21 సీట్లు త్యాగం చేశారు, ఏదో మొత్తానికి అయ్యింది. ఇలాంటి టైంలో ఆయన పిలిచి ఏదన్నా ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చి పక్కనకి ఆయన పంపిస్తే ఆయన కూడా సాటిస్ఫై అవుతారు కదా. పాపం అన్సాటిస్ఫైగా ఆయన ఉండటం వల్లే కదా ఈ తలనొప్పులన్నీ మీకు. సరే ఒకటండి, సాటిస్ఫై అనేది ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయాలంటే మా టీడీపీ కుటుంబ సభ్యులు ఎంతమందో మీకు తెలుసు. 1,25 లక్షల మంది సభ్యత్వం ఉన్న కుటుంబం ఇది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే చోట చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, కాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే దానికి తగిన సమయం రావాలి. ఆ రోజు కూడా మొన్న మధ్య కూడా అంటే రీసెంట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి మాట ఇచ్చారు, నువ్వు నా దృష్టిలో మీకు గుర్తుందో లేదో వినీల గారు, ఇదే వర్మ గారు, ఇదే సత్యనారాయణ వర్మ గారు మొన్నేమో చంద్రబాబు గారు ఫోటో లేదని చెప్పి అక్కడ మాట్లాడారు. అదే వర్మ గారు యొక్క అనుచరులు టీడీపీ పార్టీ ఆఫీస్ని లోకేష్ గారి బొమ్మని, చంద్రబాబు నాయుడు గారి బొమ్మని అన్ని కూడా తగలబెట్టారు. మీకు గుర్తుందా ఎన్నికలకు ముందు? అవును. రైట్. కాబట్టి ఆయన్ని కొంచెం సంతృప్తి పరిస్తే మీ కూటమి ప్రభుత్వకి బాగుంటుందని నా సూచన. కరెక్టేనండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటండి, ఒక వ్యక్తి గురించి ఇవాళ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కన ఆ టైంని పక్కన పెట్టేసి ఈ సమస్య మీదే వాళ్ళ కూర్చుని మాట్లాడాలి. ఆయన 100% ఆయన సాటిస్ఫై అవ్వాలో లేకపోతే ఈయన సాటిస్ఫై అయ్యాలో అనుకుంటే ప్రజలు ఇచ్చిన వ్యాలిడ్ అధికారము ఆ టైం అనేది రైట్. వినీల్ గారు, వినీల్ గారు మీ అభిప్రాయం అర్థమైంది, ఇస్తాను మళ్ళీ మీకు. మీరు చెప్పింది అర్థమైంది, చాలాసేపు అయింది. మనం ఒకసారి మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ముందుగా లక్ష్మీనాథ్ గారు మీకు
ఏఎన్ఎన్ టీవీ యాజమాన్యానికి, సోదరి వెనీల గారికి, అదేవిధంగా కృష్ణవేణి గారికి జాయిన్ అవుతారు కదా, కృష్ణవేణి గారికి నా నమస్సుమాంజలి. నమస్తే అండి. నమస్తే. సరే, ఇప్పుడు చంద్రబాబు గారి నైజం గత 45-50 సంవత్సరాలుగా మీకు తెలుసు, అంతకు ముందు నుంచి కూడా నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో చంద్రగిరిలో చదువుకున్నారో అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నా 10th క్లాస్ వరకు. ఓహో, అవునా? చంద్రబాబు నాయుడు గారు ఏ స్కూల్లో అయితే చంద్రగిరిలో 10th క్లాస్ వరకు చదువుకుని, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అదే స్కూల్లో చదివి, ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చాడు. అదే స్కూల్లో 10th క్లాస్ వరకు నేను చదువుకున్నా, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో నేను చదువుకున్నా. ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. అందులో చంద్రబాబు గారి నైజం అనేటువంటిది ఆయన చాలా రోజులుగా నాకు తెలుసు. చంద్రబాబు గారి నైజం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందు నుంచి కూడా చంద్రబాబు గారి నైజం నాకు తెలుసు. ఆయన ఏ టైప్ అంటే, ఏరు దాటేదాకా బోటు మల్లర్ని అంటాడు, ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లర్ని అంటాడు. ఇది నేను చెప్పే సామెత కాదు సార్. ఇది చంద్రబాబు గారి గురించి ఎవరు రాష్ట్రంలో చెప్తారు. పాయింట్లోకి ఎన్టీఆర్ కాడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ కన్నా సమర్థుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా పరిపాలనా దక్షుడేం కాదు, ఎన్టీఆర్ కన్నా మించినటువంటి నాయకుడేం కాదు. ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన ధీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, పరాక్రమవంతుడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పడడం అనేటువంటిది పెద్ద సమస్య కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సిచ్యువేషన్. సార్ ఒక్క మాట, మీకు అడ్డుపడ్డాను. ఇప్పుడు పాతది మీరు ఆయన దగ్గర చదువుకున్నారు, అన్ని బాగానే ఉంది. నేను ఆయన దగ్గర అదే కాదు, ఆయన చదువుకున్న స్కూల్లో చదువుకున్నారు, బాగానే ఉంది. ఈ వెన్నుపోటు అనే మాట అసాధారణంగా అనిపించట్లేదా? ఎందుకంటే రాజకీయంగా వాడుకుంటానికి ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు మీ పార్టీని మీరు కాపాడుకుంటాకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తను సీఎం అవ్వాలని ట్రై చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయలేదా? సంతకాల సేకరణ చేయలేదా? వాళ్ళు కూడా అదే అంటారు. తప్పు. మీరు చేస్తే రాజకీయం ఎదుటి చేస్తే అది తప్పు. చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయడం అనేటువంటిది 100% తప్పు. ఆ రోజు చేపించారు అనేటువంటిది రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, అందరూ పెద్దలతో చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు. మీరు చెప్తున్నా ఎంతో గ్రేట్ పర్సన్ అని చెప్తున్న చిరంజీవి గారు కూడా చెప్పారు. మరి అదే సార్, సరే సార్, ఓకే సార్, ఓకే. నేనేం చెప్తాను, నేను అనేది వేరే కాదు. మీలాంటి గౌరవస్తులు రాజకీయంగా చూడాలి కానీ వెన్నుపోటు అనే పదాన్ని కాకూడదు అంటున్నా. సరే, నేను వెన్నుపోటు వెనక్కి తీసుకుంటున్నా. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి పొడిచింది వెన్నుపోటు అనేటువంటి మాటను నేను వెనక్కి తీసుకుంటున్నా. వెనక్కి తీసుకుని కంటిన్యూ చేస్తున్నా. సార్, చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరంగా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా సేకరించి, ఇదే ఎన్టీఆర్ రామారావు గారు రాజ్యాధికారానికి పనికిరాడు, సరిగా రాజ్యాన్ని పరిపాలించట్లేదు, కాబట్టి నేను వస్తున్నాను, ఎమ్మెల్యేలంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నానని యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్. కాబట్టి అది వెన్నుపోటు కాదు అని మీరు అంటున్నారు, నేను కూడా వెనక్కి తీసుకుంటున్నా. అంటే అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ని తీసేసి నువ్వు సమర్థులైనటువంటి చంద్రబాబునైనావు, ఓకే, ఆడ వరకు ఓకే. మరే ఈరోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి ఈరోజు స్టేజ్ మీద బొమ్మ పెట్టి ఎందుకు దండేస్తున్నావు? అసమర్థుడు కదా ఎన్టీఆర్ బొమ్మకి ఎందుకు ఈరోజు దండేస్తున్నా అంటున్నా. మరి ఆ రోజు అసమర్థులైనటువంటి ఎన్టీఆర్ తోసేసి వచ్చి ఈరోజు అదే ఎన్టీఆర్ని పొగుడుతూ, ఎన్టీఆర్ మా తాత అని చెప్పి లోకేష్ చెప్తాడు. ఎన్టీఆర్ తాత అసలు ఒరిజినల్ తాత ఎవరు? ఆయన కాబట్టి చెప్పుంటారు. అదే ఎన్టీఆర్ ఇప్పుడు లోకేష్ తాత ఎవరు? ఖర్జూర్ నాయుడు పేరు కానీ, ఖర్జూర్ నాయుడు వాళ్ళ నాయన పేరు కానీ ఏ రోజైనా చంద్రబాబు చెప్పారా? అది అసమర్థులైనటువంటి ఎన్టీఆర్కి మీరు అన్నారు కాబట్టి టాపిక్ సంబంధం లేకుండా అడుగుతున్నా. జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆవిడ అప్పుడు సమర్థురాలుగా కనబడింది, చాలా అద్భుతంగా చేసింది, జగనన్నను సీఎం చేయడానికి తన అహర్నిశలు శ్రమించింది. ఈ రోజు నాకు లభించిన గవర్నమెంట్ బయటకు ఎందుకు దోస్తారు మీరు? మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము షర్మిల గారు పెట్టిన పార్టీని రూల్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి కష్టపడి పార్టీ పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ షర్మిల గారు జస్ట్ గెస్ట్ ఓన్లీ. మైసెల్ఫ్ ఐఎమ్ ఆల్సో గెస్ట్ అంతే. ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్ అంతే. గెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కనుసన్నల్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి చేసే పని అయితేనే పార్టీలో ఉండాలి. నేనైనా షర్మిల అయినా సరే పార్టీకి చెడు చేస్తే మీరు చెప్పిన బోడమల్లకి ఇది సెట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఓకే